విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. ఇప్పుడు నేను నీకు మాటిస్తున్నానమ్మా, నా జీవితంలోకి వచ్చే మనిషి నా అత్త కూతురే అవుతుంది. నాతో జీవితాన్ని పంచుకునే మనిషి నీ మనవరాలే అవుతుంది. నాకు ఊహ తెలియక ముందే ఊపిరాగిపోతున్న అత్తకు నువ్వు ఇచ్చిన మాట విని నేనెప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఆ మాటని నిలబెట్టి తీరుతాను. ఇది నా అత్త సాక్షిగా నన్ను పెంచిన నేను నీకు ఇస్తున్న మాట. ప్రాణం పోయే పరిస్థితే వచ్చినా నేను నీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకొని తీరుతాను. చాలు భార్గవ్, నువ్వు మాట ఇచ్చావంటే తప్పకుండా నిలబెట్టుకుంటావని నాకు తెలుసు. నా మనవడు రాముళ్లాంటి వాడురా. నాకిచ్చిన మాట నిలబెడతావని ఇప్పుడు మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. విన్నావు కదమ్మా, నీ మేనల్లుడు ఏం చెప్పాడు? ఇప్పుడు నువ్వు కూడా సంతోషిస్తావని నేను అనుకుంటున్నాను. ఆ కన్నీళ్ళేంటమ్మా? కారం ఎక్కువైందా? లేదు నాన్న, నేను నా భర్తతో కేవలం జీవితాన్నే పంచుకోలేదు, ఆయన పగని కూడా పంచుకున్నాను. ఆయన ఊపిరి ఉన్నంత వరకు ఆ బొబ్బిలి ధర్మపీఠాన్ని సాధించాలని చాలా ఎదురు చూశారు. కానీ అది జరగలేదు. ప్రతిదానికి సమయం సందర్భం కలిసి రావాలమ్మా. ఇంకొద్ది కాలంలోనే మన రక్తం ఆ ధర్మపీఠం మీద కూర్చుంటుంది. ఏ నమ్మకంతో చెప్తున్నావు? గత 20 ఏళ్లుగా సాధించలేనిది ఈ సంవత్సరంలో ఎలా సాధిస్తారు? మరిచిపోయావా అమ్మా? ఒకరోజు నువ్వే నాతో చెప్పావు, నేను ఆ సింహాసనం మీద కూర్చుంటే రుద్రాణి భర్త కూర్చున్నాడు అంటారు అని నువ్వే అన్నావు. ఇంటి పేరు వదిలేసుకున్న నాకు ఆ ఇంటి పేరున్న మనిషిగానే అక్కడ కూర్చునే అర్హత ఉంటుంది. అప్పుడు నాకు పాలేరుకు తేడా ఉండదని నువ్వే చెప్పావు కదా. నా కోడలు నా ఇంటి పేరు తీసుకోకుండా ఈ రోజుకి తనింట్లోనే ఉంది. ఆ వంశ వారసురాలుగాని ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తోంది. ఆ రోజులు మారే రోజే నా జీవితంలోకి వెలుగొస్తుంది. అప్పుడే ఈ నుదుటి మీదున్న బొట్టు చెరిగిపోతుంది. అది ఎంతో దూరంలో లేదమ్మా. నా కూతురు నాలా పెరుగుతుంది. నా రక్తం నన్ను మోసం చేయదన్న నమ్మకం నాకుంది. నా ప్రతి పోలికని పుణికి పుచ్చుకున్న నా కుముదని ఆ ఇంటి వారసుడికిచ్చి పెళ్లి చేస్తాను. తనని ఆ సింహాసనం మీద కూర్చోబెడతాను. ఆ తర్వాత ఆ వంశం ఇంటి పేరు మారి మన ఇంటి పేరున్న మనిషి ఆ ధర్మపీఠాన్ని పరిపాలిస్తుంది. పిచ్చివాగుడు వాగుతున్నావా? భార్గవ్ భార్య ఆ ఇంటి కోడలు అవుతుంది కానీ నీ ఇంటి పేరున్న మనిషి ఎందుకు అవుతుంది? నా ఇంటి పేరును వదిలేసుకునే నా భార్య తన ఇంటి పేరుతో బతుకుతుంది కదమ్మా. అలాగే నా కూతురు కూడా తన భర్త ఇంటి పేరును వదిలేసి మన ఇంటి పేరుని స్వీకరించేలా చెయ్యలేదా? శభాష్ విక్రమా, నా మనసుకి ఆనందాన్ని కలిగించే మాట చెప్పావు. ఇది చాలు, నా కడుపు నిండిపోయింది.
ఏంట్రా ఎక్కడికి వెళ్ళావు? నీ గురించి చాలాసేపటి నుంచి చూస్తున్నాను. ఈరోజు నా ఫ్రెండ్ పెళ్లి చూపులకి వెళ్ళానన్నయ్య. అక్కడ జరిగిన అవమానం తలుచుకుంటే ఛ! దాని మీద పగ సాధించే వరకు, దాని అంతం చూసే వరకు నాకు ప్రశాంతత లేదు. అది ఇది అంటున్నావు, ఎవరది? ఇంకెవరు? ఆ జానకి, పూజారి కూతురు. దాని వినాశనం చూసేంత వరకు నాకు ప్రశాంతత లేదు. అదేంటమ్మా, ఆ జానకి తప్పు చేస్తే నువ్వు తమ్ముడిని శిక్షిస్తావేంటి? ఆడదాని జోలికి వెళ్ళినందుకు రావణాసురుడంతటి వాడే మట్టిలో కలిసిపోయాడు. అలాంటిది మీరెంతరా? ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది పనికిమాలిన విషయాల గురించి కాదు, మన పంతాన్ని నెగ్గించుకునే విషయాల గురించి. ఆడవాళ్ళని ఏడిపించాలని నాకు కూడా లేదమ్మా. కానీ ఆ జానకి మనకి అడుగు అడుగున అడ్డొస్తుంది. అందుకే దాని అంతు చూడాలనుకుంటున్నాను. అవునమ్మా, ఆ జానకిని చూస్తుంటే చచ్చిపోయిన దక్ష గుర్తుకొస్తుంది. తను చేసే ప్రతి పని దక్ష చేస్తున్నట్టే అనిపిస్తుంది. కోటలో పెరిగిన దక్షకి కోవెల్లో పూజలు చేసుకునే పూజారి కూతురికి పోలికేంటో కూడా అర్థం కావడం లేదు. ఆడది అబల అని అనుకోవటం మీ తెలివి తక్కువతనం. చరిత్రను తిరగరాసిన చరిత్ర ఆడవాళ్లకుందిరా. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం మన కళ్ల ముందు కనిపించిన దక్ష. ఆ గొప్పతనం, ధైర్యం ఇంటి పేరుతోనూ వంశంతోనూ రాదు, భగవంతుడిచ్చే వరంతో వస్తుంది. నిత్యం ఆ రాముణ్ణి కొలిచే దీక్షితుల ఇంట్లో ఆ వరం పుట్టిందనుకోవచ్చు కదా. అయినా ఇప్పుడు ఆలోచించవలసింది జానకి పతనం గురించి కాదు, రేపు ధర్మపీఠం దగ్గర మనం సంపాదించవలసిన భూమి గురించి. ఆ విషయంలో నువ్వేం ఆలోచించక్కర్లేదమ్మా. ఆ భూమి మన సొంతం అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. ధర్మపీఠం మీద కూర్చునే రుద్రకు కూడా ఏ అనుమానం రాదు. ఆ 25 ఎకరాలు మనదే. అందులో ఉన్న గ్రైనైట్ తవ్వితే 5 తరాలు తిన్న తరగనంత సంపద వస్తుంది. అది మనకే చెందుతుంది. దానికి కావాల్సిన అన్ని కాగితాలు సిద్ధంగా ఉన్నాయమ్మా. రేపు రుద్రాణి ఆ స్థలం మనదే అని తీర్పిస్తుంది. దీన్ని ఆ దేవుడు కూడా ఆపలేడు. ఆ స్థలం మన చేతికి రాకుండా ఆపే ధైర్యం ఎవ్వడు చేయలేడు. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది అనుకోవడం మన నమ్మకం కావచ్చు, కానీ ఏదైనా తేడా జరిగితే ఏం చెయ్యాలో ఆ రెండో ప్రయత్నం కూడా ఆలోచించుంచండి. కాగితాలు మన చేతికొచ్చే వరకు, ఆ స్థలం మనదయ్యే వరకు అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. ఏమరపాటుగా ఉంటే ఏదైనా జరగచ్చు. చెప్పాను కదమ్మా, ఆ కాళీమాత దిగి వచ్చినా సరే ఆ స్థలాన్ని మన నుంచి ఎవ్వరూ దూరం చెయ్యలేరు.